హాట్ పకోడా అండి. గోధుమ పిండి కావాల్సిందే, పచ్చి బఠానీ, ఆలు తోటి చేసేసి మీకు అంత ప్రాసెస్ అంతా పెట్టాను. దాన్ని టమాటా సాస్ తోటి నంచుకొని తింటే ఆహా ఏమి రుచి. హలో అమ్మలు అందరూ, నానమ్మ వంటింట్లోకి వచ్చేసింది. నానమ్మ గారి వంటింట్లో ఈరోజు సాయంత్రం స్నాక్స్ ఏంటో తెలుసా? ఆలు, 4 పచ్చిమిర్చీలు, పచ్చి బఠానీలు ఉడకబెట్టిన ఇవన్నీ కూడా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మ్యాష్ ఇట్లాగా మెత్తగా చేసేసుకొని ఇలాగా మెత్తగా చేసుకొని అంతా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చి బఠానీని కూడా మనం పచ్చిమిర్చి, పచ్చి బఠానీ అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా కొంచెం సాల్ట్ వేసేసి అన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని రోల్స్ చేసేటప్పుడు ఇందాక మనం పచ్చి బఠానీలు, ఆలు ఉడకబెట్టిన ఆలు, పచ్చిమిర్చి 3 వేసి మిక్సీ చేసాము కదమ్మా. దాంట్లో మనం కొంచెం కొత్తిమీర, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, జీలకర్ర పౌడరు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి మొత్తం మిక్సీ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని పెట్టేసుకుందాం. హలో ఫ్రెండ్స్, నానమ్మ వంటింట్లో ఇందాక చేసిన లోపల మసాలా. ఇప్పుడు గోధుమ పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలమ్మా. 1 కప్పు గోధుమ పిండిలో తగినంత సాల్ట్, రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. కూరలో వేసాం కదా, వేసేసి దీన్ని వాటర్ వేసి కలిపేసుకోవాలి ముద్దలాగా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసి ముద్ద కలిపాక చేసేటప్పుడు పెడతాను. చపాతీ చేసుకోవాలండి. ఇలా చపాతీ చేసుకొని దాంట్లోకి ఆలు కర్రీ ఇందాక చేశాం కదా, అది నాకు ఇవాళ కొంచెం లూజ్ అయింది. ఇంకొంచెం టైట్ ఉండాలన్నమాట. కొంచెం లూజ్ అయింది. దీన్నంతా అప్లై చేసేయాలి. ఇలా చపాతీ మొత్తం పల్చగా అద్దేసేయాలి. నేను ఇలా చేశాక దీన్ని కొద్దిగా లైట్గా తడి పెట్టాలండి. పెట్టేసి ఇలా రోల్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు నుంచి రోల్ చేసుకోవాలి. 2 రోడ్లు కలిపేశాక మనం చాకు పెట్టి కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసేసుకొని దాన్ని మనం లవ్ సింబల్ లాగా నొక్కేసుకోవటం. ఈజీ, ఏం లేదు. ఇలా వచ్చేసినాక హార్ట్ సింబల్ ఇలా హార్ట్ ఇలా నొక్కేసామనుకోండి, మనకి హార్ట్ సింబల్ వచ్చేస్తుంది. ఓకేనండి. ఇలాగ చేసి సిమ్ మీద కాల్ చేసుకోవాలండి. ఏం ఈజీ. కొంచెం వాటిని కాలిన దాకా మనము తిప్పకుండా ఉంటే చాలు, అంతే, ఏం లేదు, ఈజీ. హాట్ పకోడా అండి. గోధుమ పిండి కావాల్సిందే, పచ్చి బఠానీ, ఆలు తోటి చేసేసి మీకు అంత ప్రాసెస్ అంతా పెట్టాను. దాన్ని టమాటా సాస్ తోటి నంచుకొని తింటే ఆహా ఏమి రుచి.